సృష్టి విస్తరిస్తున్న సమయంలో బ్రహ్మదేవుడి మానసపుత్రులు సృష్టిని ముందుకు తీసుకెళ్లకుండా సన్యాసాన్ని ఎందుకు స్వీకరించారో విశ్లేషించే ఈనాటి మన సంక్షిప్త సారాంశానికి స్వాగతం. అసలు విశ్వంలో ప్రాణులు ఉద్భవించినప్పటికీ సృష్టి పరంపర కొనసాగనే ఒక క్లిష్ట సమయంలో దేవీ భాగవతంలో జరిగిన ఒక అనూహ్య ఉద్వేగభరిత ఘట్టాన్ని మనమిప్పుడు తెలుసుకోబోతున్నాం. మొదటగా చూస్తే సృష్టి అప్పటికే విస్తరించింది, విశ్వం శూన్యంగా ఏమీ లేదు. కాని తరాలుగా సాగే సృష్టి పరంపర మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. అంటే వేదికంతా సిద్ధమైంది, కాని నాటకం ఎందుకు మొదలు కాలేదు. రెండవది, ఈ సృష్టి ప్రవాహాన్ని ఎలాగైనా ముందుకు తీసుకెళ్లాలనే ఆశతో బ్రహ్మదేవుడు ఎంతో తేజోవంతమైన తన మానసపుత్రులను సృష్టించాడు. కాని ఇక్కడే అస్సలు ఊహించని మలుపు. సృష్టిని కాపాడాల్సిన వాళ్లే అత్యంత కీలకమైన సమయంలో ప్రాపంచిక విస్తరణను కాదని పూర్తిగా వైరాగ్యాన్ని ఎంచుకొని వెళ్ళిపోయారు. ఇక చివరిగా దీనికి అసలు కారణాన్ని దేవీభాగవతం చాలా స్పష్టంగా వివరిస్తోంది. సాధారణంగా అజ్ఞానం వల్ల పనులు ఆగిపోతాయనుకుంటాం, కాని ఇక్కడ ఆ కుమారులకు కలిగిన అత్యున్నత జ్ఞానం వల్లే సృష్టి ఆగిపోయింది. అవును, ఒక జీవి అసలైన లక్ష్యం వేరొకటి ఉన్నప్పుడు ఆ అత్యున్నత జ్ఞానం కూడా ప్రపంచ గమనానికి ఎలా అడ్డుకట్టవేస్తోందో అని తలచుకుంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది కదూ. చూశారుగా, అత్యున్నతమైన జ్ఞానం మరియు వైరాగ్యం సృష్టి విస్తరణకు సైతం ఎలా ఆటంకంగా మారుతాయో ఈ మానసపుత్రుల ఘట్టం మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. సృష్టి ఇంకా కొనసాగకపోతే తర్వాత బ్రహ్మ ఏమి చేశాడు?